టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ అవుట్ అయ్యారు. ముందే ఆర్టీవీ గమనించింది. ఆర్టీవీ అందరికంటే ముందుగానే చెప్పి ప్రయత్నం చేసింది. నూతనంగా ఈవో ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు తీసుకునే అవకాశం కనబడుతోంది. ఇక కల్తీ నెయ్యి ఎపిసోడ్లో సింఘాల్దే పాత్ర అని సిట్ తేల్చేసింది. ఏపీ ప్రభుత్వానికి సిట్ రిపోర్ట్ ఇచ్చింది. సింఘాల్ ఆధ్వర్యంలోనే నెయ్యి కొనుగోలు జరిగాయని నివేదికలో పేర్కొన్నారు. వెంటనే రిలీవ్ కావాలని సింఘాల్కి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాత్కాలిక ఈవోగా ఇప్పుడు వెంకయ్యని నియమించారు. అయితే ఉత్తర్వులు జారీ చేసింది సిఎస్ విజయానంద్. సో సిట్ రిపోర్ట్లో తన పేరు రాకుండా ఢిల్లీలో చక్రం తిప్పారు సింఘాల్. రాష్ట్రంలో కల్తీ నెయ్యి అంశం రచ్చరచ్చ జరిగింది. అయితే నెయ్యి లాంటి పదార్థాలతో లడ్డు తయారు చేయించారు సింఘాల్. పామ్ ఆయిల్, పమోలిన్ ఆయిల్ కెమికల్స్తో లడ్డూని తయారు చేయించారు. ఢిల్లీ నుంచి సింఘాల్ను తప్పించినట్టుగా సమాచారం. సో ప్రస్తుతానికి సింఘాల్ ఆ రోజు ఈవోగా ఉన్న సమయంలోనే భోలేబాబా డైరీకి ఈ నెయ్యి సంబంధించినటువంటి పదార్థాలని అప్పగించేటువంటి ఆ టెండర్ని కట్టబెట్టారు. సో దీంతో ఆ టెండర్ అప్పటి నుంచి కూడా ఇక దాంట్లో ఆ వాడింది ఎక్కడ కూడా నెయ్యి కాదు, కంప్లీట్గా పామ్ ఆయిల్ మరియు కెమికల్సే. పామ్ ఆయిల్ వాడారు, ఆ తర్వాత రంగు రుచి కోసం కెమికల్స్ వాడారన్న విషయం చాలా స్పష్టంగా తేటతెల్లమైంది. సో నాకు ఏమాత్రం సంబంధం లేనట్టుగా ఈవో అనిల్ సింఘాల్ కొంత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆయన డైరెక్ట్గా కేంద్రం నుంచి ఇక్కడికి రిక్రూట్మెంట్లో వచ్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఇప్పుడు రచ్చ జరుగుతున్న సమయంలో కూడా ఆయన ఈవోగా కొనసాగుతున్నారు. సో ఒక వ్యక్తి రెండోసారి ఈవోగా ఇక్కడ బాధ్యతలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒక చరిత్ర క్రియేట్ చేశారు ఆయన. సో కానీ ఆయన విషయంలో అసలు బండారం బయటపడింది. ఇప్పుడు అనిల్ సింఘాలే ఆ రోజు కాంట్రాక్ట్ని కేటాయించింది. ఓ కమిటీని ఏర్పాటు చేసింది ఆయనే. ఆయన సమయంలోనే ఈ నెయ్యి మొత్తం కల్తీ అయిపోయింది. నెయ్యి కల్తీ కాదు, అసలు నెయ్యే వాడలేదు, కంప్లీట్గా కల్తీ పదార్థాలతోనే స్వామివారి మహాప్రసాదాన్ని తయారు చేయించి 250 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. 68 లక్షల కిలోల నెయ్యిని ఈ లడ్డు కోసం వాడడం జరిగింది.